హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ తెలుగు బ్లాగ్స్. ఇది వచ్చేసి హెల్దీ జొన్న రొట్టె అండి. సో దీని రెసిపీ చూద్దాము. ముందుగా ఒక పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకు, కొత్తిమీర తరుగు, అలానే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా ఇలా తురిమి పెట్టుకోవాలండి. సో ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం నీట్గా ఒక బౌల్లో తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కావలసినంత జొన్నపిండి వేసుకొని, అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని, నార్మల్ వాటర్ అంటే వేడి చేసిన వాటర్ అవసరం లేదండి, నార్మల్ వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని పిండి మీద కానీ లేకపోతే ఇలా తడి క్లాత్ మీద కానీ మనకు కావలసినంత సైజులో ఇలా సాదుకోవాలండి. సో ఇలా తడి క్లాత్ మీద చేసుకున్నా కూడా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా రొట్టె వస్తుంది. ఇలా పెన్నం వేడిన తర్వాత దీని మీద మనం చేసుకున్నటువంటి జొన్న రొట్టె వేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలండి. అప్పుడే మనకి మొత్తం జొన్న రొట్టె నీట్గా కాలుతుంది. మీరు కావాలంటే ఇందులో క్యాబేజీ తురుపు కూడా వేసుకోవచ్చండి. నాకు ఇంట్లో క్యాబేజీ అవైలబుల్లో లేదు కాబట్టి నేను వేసుకోలేదు. సో ఇంట్లో ఎప్పుడైనా కానీ ఇలా కర్రీ లేనప్పుడు మీరు ఇలా సింపుల్గా ట్రై చేసి కూడా తీసుకోవచ్చు. చాలా హెల్దీ, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.